ఏమనలేదు మంజు. ఒకవేళ అన్నా తప్పుగా ఏమనలేదు. తప్పుగా అనలేదు అంటే మరేమనింది? నువ్వు చెప్పడం లేదు కానీ నీ మనసు గాయపడేలా ఏదో అనే ఉంటుందని అర్థమవుతుంది. లేకపోతే ఫోన్ చేసి ఇంత అర్జెంటుగా నన్ను రమ్మనవు కదా. చెప్పమ్మా, ఆ మనం ఏమైనా అనిందా? నువ్వు ఉద్యోగం మానేయాలట. నేను చేస్తున్న జాబు వాళ్ళకెలాంటి నష్టాన్ని తేవడం లేదు కదమ్మా. అలాంటప్పుడు జాబ్ గురించి వాళ్ళకెందుకు? అమ్మా మంజు, ఒక ఇంటికి ఆడపిల్లను ఇచ్చాము అంటే అత్తగారింట్లో అన్ని ఆచారాలని అలవాటు చేసుకోవాలమ్మా. వాళ్లకు ఎలా ఉంటే నచ్చుతుందో అలాగే ఉండాలి. అమ్మగారింట్లో ఉన్నప్పుడు ఉన్న ఇష్టాలన్నీ మర్చిపోవాలి. వాళ్లకు తగినట్టుగా నడుచుకోవాలి. సరేమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. వాళ్ళకి నచ్చేలాగే ఉంటాను. అమ్మా, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఏ రోజు ఉండలేదమ్మా. వాళ్ళ ఆచారాలను అలవాట్లను నా అలవాట్లుగా మార్చుకున్నానమ్మా. మనమ్మగారు నా భర్త దగ్గర కాకుండా వేరే గదిలో పడుకోమంటే వాళ్ళ ఆచారం అంటూ పడుకున్న రోజులు కూడా ఉన్నాయమ్మా. గిన్నెలు తోమాలి, వంటలు చేయాలి, ఎప్పుడంటే అప్పుడు కాఫీలు టీలు పెట్టాలన్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెట్టానమ్మా. అమ్మగారింట్లో నా ఇష్టాలని మర్చిపోవాలి, మారిపోవాలి అన్నావు కదమ్మా. ఒక దశలో అమ్మవైనా నిన్నే మర్చిపోయి వాళ్లకొక పని మనిషిగా పని చేశానమ్మా. వాళ్లకు తగినట్టుగా నడుచుకుంటున్నానే తప్ప వాళ్లకు ఏ రోజు వ్యతిరేకంగా లేనమ్మా. అమ్మా మంజు, వాళ్ళిప్పుడేమంటున్నారంటే నీ పోలీసు ఉద్యోగం మానేయమంటున్నారు. నీకు ఈ ఉద్యోగం లేకపోతే ఏమవుతుందమ్మా చెప్పు? ఈ కాకి చొక్కా లేకపోతే ఏంటి తల్లి? వాళ్ళు వద్దంటున్నారు, వదిలేయమ్మా. మీ నాన్న నన్ను రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడు. తాగొచ్చి నన్ను కొట్టేవాడు. నాకు ఇంట్లోకి కనీసం కూరగాయలకు కూడా డబ్బులిచ్చేవాడు కాదమ్మా. నానా రభసా చేసేవాడు. అయినా నేనాయన్ని సహించి ఉన్నానంటే నేను ఆడదాన్ని. ఆయన నా మెడలో తాళి కట్టాడు. నేను నిన్ను పెంచాలి, ఇదే నా ఆలోచన. సత్య మీ నాన్నలా కాదమ్మా. తాగొచ్చి కొట్టడం ఇవేవీ అతనిలో లేవు. చాలా మంచివాడు. మీ మామగారు నోట్లో నాలుక లేని మనిషి. నిన్ను బాగా చూసుకుంటాడు. ఇక ఉన్నది మణమ్మగారు, మీ అత్తగారు. ఆమెది అహంకార ధోరణి. తనకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకుంటే చాలమ్మా. మీ అత్తగారు ఫోన్ చేశారు. మీ కూతురికి జాబ్ కావాలా, సత్య కావాలా అని నన్ను స్ట్రెయిట్గా అడిగిందమ్మా. ఈ యూనిఫామ్ ఏమైనా నీకు ఏమైనా మాంగళ్యాన్ని ఇస్తుందా, లేక నీ జీవితానికి ఒక దారి చూపిస్తుందా చెప్పు? సరేనమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. సత్యగారు నా భర్త, మంచివాడు. పాలిటిక్స్లోకి వెళ్ళొద్దని చెప్పాను, కానీ ఆ మినిస్టర్ చెప్పిందే చేస్తున్నారమ్మా. నాకదే ప్రాబ్లం. మరి నా పోలీస్ ఉద్యోగం మానేయమంటే మానేస్తానమ్మా. నేనొక డెసిషన్కి రావాలంటే నాకు కొంచెం సమయం కావాలి. అదేంటనేది నేను మణమ్మగారితో సత్యగారితో మాట్లాడతానమ్మా. గొడవేం పడుద్దమ్మా, జాగ్రత్త. గొడవలేమి తేనమ్మా. జాగ్రత్త. వస్తానమ్మా. సరే.